ప్రియులారా, ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా దేవుని యొక్క వాక్యంలో నుంచి కొంత సమయం దేవుని మాటలను మనం శ్రద్ధగా విందాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రియమైన వారలారా, చదవబడినటువంటి వాక్య భాగములో మనం చూస్తే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యేసుక్రీస్తు ప్రభుల వారికి పెట్టబడినటువంటి పేర్లలో మొట్టమొదటి పేరు ఆశ్చర్యకరుడు. ఏం పేరు? తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. ఈ శ్రేష్టమైనటువంటి క్రిస్మస్ పర్వదినాన ప్రపంచవ్యాప్తముగా నీ జన్మదిన వేడుకను ప్రభువా జరిగించుకుంటూ, ఈ దినాన ప్రభువా మేమును నీ మాటను వినటానికి, నీ యొక్క సందేశములో నుండి కొన్ని విషయాలు మేము గ్రహించడానికి నీ పాదాల దగ్గర కూర్చున్నాం. వినుచున్నటువంటి సహోదరి సహోదరులందరితోనూ మీరే మాట్లాడి నీ నామమునికే మహిమ తెచ్చుకున్నామని సర్వశక్తుడును యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జన్మించక మునిపే, ఆయనకు పిల్లలు జన్మించిన తర్వాత ఏ పేరు పెడతారో, ఆ తర్వాత ఆయన యొక్క కార్యాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఆయన ఏ విధంగా ఈ లోకంలో పిల్లరా అద్భుతాలు చేయబోతున్నాడు అనే సంగతి అంతటిని కూడా పరిశుద్ధ గ్రంథంలో ముందుగానే ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవచింపజేశాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రవచింపబడినటువంటి ప్రవచనాలలో ఒక ప్రవచనాన్ని పిల్లరా యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం. అయితే ఆయనకు యేసు అని పేరు పెడతారని దేవుని వాక్యం చెప్తుంది. అయితే యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. పిల్లరా, అయితే అది మాత్రమే కాకుండా ఇంకా అనేకమైనటువంటి నామములు యేసు ప్రభువుకి పెట్టబడతాయని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు ఏంటా పేర్లు అని అంటే, అందులో మొట్టమొదటి పేరు ఆశ్చర్యకరుడు. ఏం పేరు? ఆశ్చర్యకరుడు. పిల్లరా, అసలు ఆశ్చర్యకరుడు అని ఎవరిని అంటారు అని ఆలోచన చేస్తే, ఎవరైతే ఆశ్చర్యమైన కార్యాలు చేస్తారో వారినే ఆశ్చర్యకరుడు అంటారు. పిల్లరా, అయితే యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో చేసినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలేంటి? అసలు ఆయనకు ఆశ్చర్యకరుడు అని పేరు సరిపోతుందా? పేరుకు తగినట్లుగా ఆయన అద్భుతమైనటువంటి కార్యాలు లేక ఆశ్చర్యమైన కార్యాలు జరిగించారా అని మనం పరిశుద్ధ గ్రంథంలో ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఆయన జరిగించారు. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యం అంటే ఏంటి? మానవులమైన మనందరము ఊహించిందే జరిగితే అది ఆశ్చర్యం కాదు, మనం అనుకున్నదే జరిగితే అది ఆశ్చర్యం కాదు. ఏదైనా మనం అనుకున్నది ఒకటి, కానీ అనుకోనిది ఊహించింది జరిగింది అని అంటే ఖచ్చితంగా అది ఆశ్చర్యం. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఈరోజు మానవులను సంతోషింపచేస్తాయి, మనుషులను ఉల్లసింపచేస్తాయి. మనుషుని జీవితంలో అంతవరకు ఉన్నటువంటి వేదన కావచ్చు, కష్టం కావచ్చు, శ్రమ కావచ్చు, శోధన కావచ్చు, వాటి నుండి కలుగుతున్న బాధ నుండి మనకు విముక్తి కలుగచేసి సంతోషింపచేసేదే ఆశ్చర్యమైన కార్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతో కష్టంలో వేదంతో బాధపడుతున్నటువంటి వారికి ఒక ఆశ్చర్యమైన సంఘటన గురించి మనం తెలియజేస్తామనుకోండి, వెంటనే కొంతసేపు ఆ యొక్క ఆశ్చర్యాన్ని గురించినటువంటి సంగతిని విని అలా జరిగిందా అన్నట్లుగా ఖచ్చితంగా తనకున్నటువంటి బాధ నుండి విడుదల పొంది ఆ ఆశ్చర్యములో పరవశిస్తాడు. దేవునికి స్తోత్రం.
ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి భూలోకానికి వచ్చిన తర్వాత ఆయనకి అనేక పేర్లు పెట్టబడ్డాయి. అందులో ఒక పేరు ఆశ్చర్యకరుడు. పిల్లరా, అయితే పరిశుద్ధ గ్రంథంలో ఆయన చేసినటువంటి ఆశ్చర్యమైన కార్యాలేంటి? ఈ భూలోకంలో యేసు క్రీస్తుగా అనగా అభిషేకించబడినటువంటి రక్షకుడిగా మానవాళి యొక్క పాప విమోచన కొరకై ఆయన ఈ లోకానికి ప్రత్యేకంగా దిగి వచ్చినటువంటి ఒక పుణ్యపురుషుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఆశ్చర్యమైన కార్యాలు ఏంటి అని మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, అయితే ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఏంటి? ఆయన ఆశ్చర్యమైన కార్యాలు అని అంటే, మొట్టమొదటిది పిల్లరా, ఆయన జన్మ బెత్లెహేములో అక్కడున్న ప్రజలందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. మొట్టమొదటిది ఆయన జన్మ ఆశ్చర్యమైనది. ఆయన జన్మ ఆశ్చర్యమైనది. పిల్లరా, ఈరోజు ఈ లోకంలో ఎంతోమంది జన్మించారు. పిల్లరా, ఈ లోకంలో యుగ పురుషులు జన్మించారు, రాజులు జన్మించారు, గొప్ప గొప్ప వారి లోకంలో జన్మించారు. కానీ యేసుక్రీస్తు యొక్క జన్మకు, లోకములో ఇంతవరకు జన్మించిన వారి యొక్క జన్మకు చాలా తేడా ఉంది. చూసినట్లయితే మొట్టమొదటిగా లూకాసు వార్త 2వ అధ్యాయం 18వ వచనాన్ని చూస్తే, లూకాసు వార్త 2వ అధ్యాయం 18వ వచనంలో, గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పినటువంటి సంగతులన్నిటిని గురించి అక్కడ ఉన్నటువంటి మిగిలిన వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. పిల్లరా, మనం చూస్తాం లూకాసు వార్త 1వ అధ్యాయం 10, 11, 12 వచనాల్లో మనం గమనిస్తే, దేవదూతలు గొర్రెలు కాచుకున్నటువంటి గొర్రెల కాపరుల దగ్గరికి రాత్రి వేళ వస్తారు. వారు ప్రత్యక్షమైన తర్వాత గొర్రెల కాపరులు మొదట భయపడతారు. తర్వాత దేవదూత వారికి ధైర్యం చెప్పి, మీరు భయపడకండి, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పిన తర్వాత వారు ధైర్యాన్ని వహించి ఆ దూత చెప్పిన సంగతులన్నీ జాగ్రత్తగా వింటారు. వినిన తర్వాత మొదట వారు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత వారు వెళ్ళిన ప్రతి చోట కూడా యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చినటువంటి సంగతి, పిల్లరా, దేవదూత చెప్పినటువంటి విషయాన్ని ఆయా స్థలాలలో ప్రకటించడం మొదలుపెట్టారు. ప్రకటించిన తర్వాత వినిన వారందరూ కూడా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యంలో పిల్లరా, ఆ మాట అనగా గొర్రెల కాపరులు వారు విన్న వాటిని, వారు చూచిన వాటిని, వారు పిల్లరా ఏదైతే దేవదూత చెప్పాడో అది రుజువు చేసుకున్న తర్వాత వారు వెళ్ళి ఎంతమందికి అయితే చెప్పారో వారందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన సంగతి మనకులాగా పిల్లలు మనుషులు కబుర్లు చెప్పలే. యేసు ప్రభువారు జన్మించిన తర్వాత జన్మించాడు అనే సంగతి పిల్లరా ఇప్పుడైతే మనుషులు వెళ్ళి మనుషులతో చెప్తూ ఉంటారు, లేక ఫోన్లు చేస్తూ ఉంటారు. ఆనాటి దినాలలో పిల్లరా యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు గనక, ఆయన లోకాన్ని రక్షించడానికి దిగి వచ్చినటువంటి రక్షకుడు గనక, దేవుని చేత పంపబడిన వాడు గనక దేవుడు తన దూతలను పంపించి ఈ వర్తమానం చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం. పిల్లరా కనుక ఈ సంగతి మరి ఆశ్చర్యమే. దేవదూత చెప్పాడా? అవును, దేవదూత చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇది ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి సత్రంలో పడుకొని పెట్టి ఉంటుంది అని చెప్పారు. మేము వెళ్ళి చూసాం, నిజంగా దేవదూత మాకేం చెప్పాడో అదే అక్కడ మేము చూడగలిగాం అనే సంగతి చెప్పగానే ఆ ప్రజలందరూ కూడా ఏమవుతున్నారంట? ఆశ్చర్యపోతున్నారు. పిల్లరా కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుకి ఆశ్చర్యకరుడు అని పేరు పెట్టడానికి గల మూల కారణం ఏంటంటే ఆయన జన్మే ఆశ్చర్యమైంది. దేవునికి స్తోత్రం. ఆయన జన్మించడమే ఆశ్చర్యాన్ని కలిగించింది. పిల్లరా ఆనాటి దినాలలో కొంతమంది జ్ఞానుడైన వారు యేసుక్రీస్తు ప్రభువును గూర్చి, లేక ఆయన పుట్టిన నక్షత్రాన్ని చూసి రాజు దగ్గరికి వస్తారు. పిల్లరా రాజు దగ్గరికి వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని అడిగితే రాజుకి మొదట పిల్లరా ఆశ్చర్యం కలిగింది. అవునా, యూదులకు రాజు నేను కదా, నాకు పోటీగా మరెవరు పుట్టారు అని. ఆ తర్వాత ఆశ్చర్యం కాస్త కలవరంగా మారింది. అది కక్షగా మారి ఆయన్ను దొరికితే చంపుదామని చూశాడు. పిల్లరా మనం గమనించినట్లయితే ఈ దినాన పిల్లరా యేసుక్రీస్తు యొక్క జన్మ ఆశ్చర్యం. ఈరోజు ఆయన పుట్టాడంటే పుట్టాడు, లేక డిసెంబర్ 25న పుట్టాడు,
క్రిస్మస్ అంటే క్రిస్మస్ అన్నట్లుగా చాలామంది నామకార్థంగా పైన ఆలోచిస్తున్నారు, కానీ వాస్తవికంగా మనం గ్రంథంలో తరిచి చూస్తే ఆయన జన్మించిన సమయంలో చాలా అలజడి, కొందరికేమో కలవరం, వాస్తవాన్ని గ్రహించి సంతోషించే వారందరికీ ఆశ్చర్యం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ దినాన దేవుని పిల్లలమైన మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభువారు అందరిలా పుట్టినవాడు కాడు, అందరిలాగా జన్మించిన వాడు కాడు. ఆయన ఈ లోకంలో ప్రియులారా ఎంతోమంది ఘనులైన వారు ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ ఒకటే ఆశ్చర్యకరమైంది అని చెప్పడానికి దేవుని సేవకునిగా నేను సంతోషిస్తూ ఉన్నాను. లూకా సువార్త 1వ అధ్యాయం 52, 53 వచనాలలో ఇలా వ్రాయబడింది. లూకా సువార్త 1వ అధ్యాయం 52, 53 వచనాలలో, సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను, ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. ప్రియులారా, ఈ వచనంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు జన్మించిన తర్వాత జరిగినటువంటి ఒక సంఘటన గురించి అక్కడ రాయబడింది. ఏంటి ఆ సంఘటన అంటే, సింహాసనముల మీద నుండి బలవంతులైన వారిని లేక ఘనులైన వారిని, ఆధిపత్యము అధికారం కలిగిన వారిని కిందకు పడద్రోసేసి దీనులైన వారిని సింహాసనం మీద కూర్చుండి పెట్టేటువంటి కార్యం అంట. దేవునికి స్తోత్రం. ఇది ఆశ్చర్యమే. అలాగే ఆకలితో ఉన్నటువంటి ధనవంతులైన వారిని, భాగ్యవంతులైన వారిని ప్రక్కన పెట్టి పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టేటువంటి పరిస్థితి అంట. దేవునికి స్తోత్రం. ఏమండి, ఎవరు కడుపు నిండా తింటారు? ఈ భూలోకంలో ధనవంతులే కడుపు నిండా తింటారు. అలాగే సింహాసనం మీద ఎవరు ఉంటారు? ధనవంతులు, భాగ్యవంతులు, అధికారం కలిగిన వారి సింహాసనం మీద ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ తర్వాత అక్కడ జరిగిన ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే, సింహాసనం మీద ఉండవలసిన వారేమో పడద్రోయబడుతున్నారు. ప్రియులారా, ఆ యొక్క దారి వెంట ప్రక్క నుండి దీనస్థితిలో ఉన్నవారేమో సింహాసనానికి స్థాయి వచ్చింది. ఇది కూడా ప్రజలకు ఆశ్చర్యమే. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పాలంటే ప్రియులారా, కడుపు నిండా తినగలిగినటువంటి ధనవంతులేమో పస్తులు ఉంటున్నారంట. అలాగే పస్తులు ఉండేటువంటి పేదవారు, వీళ్ళ దీనులైన వారు కడుపు నిండా భోజనం చేసే పరిస్థితి. ఇది కూడా ఆశ్చర్యమే. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి దిగి వచ్చిన తర్వాత ఆయన జన్మించిన సందర్భం అనేది ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈరోజు ఈ క్రిస్మస్ సందేశం ద్వారా నేను ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, ఆయన ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. ఆయన ఎవరు చెప్పండి? ఆశ్చర్యకరుడు. కనుక ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన కార్యాలు ఆశ్చర్యమైనవి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యకరుడు అని యెషయా ప్రవక్త ద్వారా ప్రవచింపబడిన ప్రవచనం యొక్క ఉద్దేశ్యాన్ని నెరవేర్చబడుతూ ప్రియులారా, ఆయన జన్మను గురించినటువంటి ఆశ్చర్యమైన సంగతులను ఈ దినాన్ని మనం చూడగలిగాం. రెండవదిగా మనం గమనించినట్లయితే ఆయన పరిచర్య, ఆయన పుట్టి పెరిగినటువంటి ప్రాంతాల్లో ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రియులారా, రెండవదిగా ఆయన పరిచర్య నజరేతులో, బెత్లెహేములో, గలిలయ ప్రాంతంలో ప్రియులారా ఆ ప్రజలందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. చూసినట్లయితే దైవ గ్రంథంలో నుంచి లూకా సువార్త 4వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయము 22వ వచనంలో ఇలా వ్రాయబడింది. అప్పుడందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఆయన నోట నుండి వచ్చినటువంటి దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా ఆయన వారిని చూచి, వైద్యుడా. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, వచ్చిన భాగాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆనాటి దినాలలో ఆయన బోధ చేస్తూ ఉన్నప్పుడు ఆయన బోధను గూర్చి విన్నవారందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా ఆయన చేసే పరిచర్య ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. ప్రియులారా, ఆయన గురించి విన్నవారందరూ కూడా ఈయన యోసేపు కుమారుడు కాడా, మరియ కొడుకు కాదా? అవును, యోసేపు మనకు తెలిసిన వాడే, మరియ మనకు తెలిసిందే. కానీ ఈయన యోసేపు కొడుకులాగా, మరియ కొడుకులాగా మాట్లాడడం లేదే.
ఈయన ఏదో పైనుంచి దిగి వచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి వలె ఈయన మాట్లాడుతూ ఉన్నాడు అని యేసుక్రీస్తు యొక్క మాటను గూర్చి లేక బోధను గూర్చి అనేక మంది విన్నవారు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. చూడండి, బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 3వ అధ్యాయం 22వ వచనాన్ని చూడగలిగితే, పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చెను. ప్రియరా, ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశం తెరవబడింది. ఒక పావురము ఆకాశము నుంచి దిగి వచ్చి ఆయనలో లీనమైపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లలకి ఈ విషయాన్ని మనం చూసినట్లయితే ఆకాశం తెరవబడడం అనేది ప్రజలు ఎప్పుడూ చూడలేదు. ఆకాశం నుంచి ఒక పావురం అనేది పైనుంచి దిగి వచ్చి ఒక వ్యక్తిలోనికి వెళ్ళడం అనేది కూడా లీనమైపోవడం కూడా ఎవరూ చూడలేదు. కానీ పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యకరుడు గనక ఆయన బోధ ఆశ్చర్యమైంది, ఆయన జన్మ ఆశ్చర్యమైంది, ఆయన జీవితం ఆశ్చర్యం కలిగించేది కనుక అక్కడ చూసినట్లయితే ఆయనను పిల్లలు ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఒకేసారి ఆకాశం తెరవబడ్డం ప్రజలు చూశారు. తర్వాత ఒక పావురము ఆయనలోనికి దిగి వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇది కూడా ప్రజల యొక్క కనులకు ఆశ్చర్యమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భూలోకములో మానవావతారిగా, ఒక నరావతారిగా ఈ లోకానికి దిగి వచ్చినటువంటి ఆ రక్షకుడు పిల్లరా, ఆ కనుకనే ఆయనలోనికి దేవుడు పరలోకము నుంచి పంపినటువంటి ఆత్మ ఒక పావురం. ఎందుకనంటే పావురం అనేది పరిశుద్ధతకు సాదృశ్యం. పావురం పిల్లరా ఎక్కడ పడితే అక్కడ అది వరాలదు కిందకి. అలాగే తినేటప్పుడు కూడా శ్రేష్టమైనటువంటి స్థలాల్లో వేసిన గింజలనే తింటుంది పిల్లరా. అలాగే పావురం వేటితోను పడితే వాటితో జత కట్టదు, ఎక్కడ పడితే అక్కడ తిరగదు. అది కింద రాలాలి అని అంటే అది చాలా స్థలం శుభ్రంగా ఉండాలి. అది ఏదైనా ఆహారం తినాలి అని అంటే శుభ్రమైన స్థలంలో ఉన్నటువంటి ఆహారాన్ని అది తింటుంది. అలాగే అది ఎప్పుడు జతగానే వెళుతుంది తప్ప సింగిల్గా పావురం తిరగదు. అలాగే వేరే ఏ జాతి పక్షులతోని కూడా పిల్లలు అది జట్టు కట్టి అది తిరగదు పిల్లరా. అంతకంటే ప్రాముఖ్యంగా పావురము ఒంటరిగా ఉంటూ మూలుగుతూ ఉంటుంది. ఇది ప్రార్థనకు సాదృశ్యం, విజ్ఞాపనకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం. కాబట్టి పావురం అనేది ఒక ప్రత్యేకమైనది. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో పిల్లరా పావురం పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా మనకు చెప్పబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. అటువంటి పావురము పిల్లరా ఆకాశం తెరవబడి పరలోకము నుంచి దిగి వచ్చి యేసు ప్రభులో లీనమైపోయింది అని అంటే ఇది ఆనాటి దినాల్లో ప్రజలు ఆశ్చర్యపోయారు. పిల్లరా, యెషయా గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1-2 వచనాలను మనం చూద్దాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1-2 వచనాల్లో ఇలా వ్రాయబడింది. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించడానికి యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చడానికి సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయటానికి బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత ఆయన ఈ భూలోకంలోకి వచ్చి చెయ్యబోయేటువంటి కార్యాలేంటో అది కూడా దేవదూత ప్రకటించాడు. దేవదూత పిల్లారా ప్రవచింపజేశాడు. దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ప్రవచింపజేశాడు. ఏంటి అని అంటే ఆయన ఈ లోకానికి వస్తాడు, ఆ తర్వాత ఆయన అభిషేకాన్ని పొందుతాడు. ఆ ఆత్మను పొందిన తర్వాత ఆయన ఏం చేస్తాడంట, కొన్ని విషయాలు అక్కడ వ్రాయబడ్డాయి. ఏంటండి
పిల్లరా, అక్కడ మనం చూసినట్లయితే నలిగిన హృదయము గలవారిని, ఎవరైతే నలిగిపోతూ ఉన్నారో వారిని దృఢపరుచుటకు, వారిని దృఢపరచడానికి దేవుడి లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు మానసికంగా, శారీరకంగా ఎంతో మంది నలిగిపోతూ ఉన్నారు. పిల్లరా, అనేక కష్టాల వలన, శ్రమల వలన, శోధనల వలన నలిగిపోతూ ఉన్నారు. ఏంటి పరిస్థితి, ఏంటి బ్రతుకు, నాది ఒక బ్రతుకేనా అని అంటూ పిల్లరా ఎన్నో రకాల వేదనలకు గురైపోతున్న పరిస్థితులు నాటి దినాల్లో చూస్తూ ఉన్నాం. అయితే యేసు క్రీస్తు ప్రభు వారు ఆశ్చర్యకరుడిగా ఈ లోకానికి వచ్చి పిల్లరా మన కష్టాలకు పోవు, ఈ నలుగుడు పోదు, ఈ శ్రమలు పోవు అనుకుంటున్న పరిస్థితిలో ఆయన పోగొట్టడానికి, తీసివేయడానికి ఆయన లోకానికి వచ్చాడు. తర్వాత చూసినట్లయితే ఎవరైతే బంధకాల్లో ఉంటూ ఉన్నారో, పిల్లరా చెరలో ఎవరైతే ఉన్నారో వారిని విడిపించడానికి వచ్చానంటాడు. పిల్లలు ఈరోజు అనేక మంది చెర అనగా జైలనే కాదు, అనేక రకాలైన రోగాల చేత బంధించబడ్డారు, మరికొందరు వ్యసనాల చేత బంధించబడ్డారు, మరికొందరు రకరకాలైనటువంటి స్నేహాలకు పిల్లరా అలాగే ఈ లోక సంబంధమైన ప్రేమలకు బందీలైపోతున్నారు. పిల్లరా ఈనాటి దినాలు చూస్తుంటే భయంకరమైనటువంటి బాధ, కష్టం రెండు రకాలుగా వస్తూ ఉంది ప్రజలకి. అదేంటంటే ఒకటి వ్యసనాలు, రెండోది లోక సంబంధమైన ప్రేమలు. ఈ రెండిటి వలన అనేక కుటుంబాలు చెడిపోతూ ఉన్నాయి, విడిపోతూ ఉన్నాయి, పాడైపోతూ ఉన్నాయండి. ఎందుకనంటే వ్యసనాల బారిన పడి, అంటే ఆ వ్యసనం వాడిని బంధించేసింది. ఎంతమంది చెప్పినా వినరు, ఏం చెప్పినా వినరు. చాలా చోట్ల చాలామంది పిల్లరా మానలేని వారిగా ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు. పిల్లరా ఇటీవల కాలంలో అనేక కుటుంబాలను గమనిస్తున్నప్పుడు పిల్లరా ఎన్నో కుటుంబాలు ఈ వ్యసనాలకు బానిసైపోయినటువంటి కారణం చేత, భర్తలు బానిసైన కారణం చేత పిల్లరా ఆ భార్యలు ఆ భర్తను, కుటుంబాన్ని విడిచిపెట్టి పిల్లలు వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి అనేక కుటుంబాలు చెడిపోవడానికి, విడిపోవడానికి కారణం ఏంటంటే వ్యసనం. అంటే సాతానుడు ఆ వ్యసనము చేత కొందరిని బంధిస్తూ ఉన్నాడు. మరికొంతమంది ప్రేమ, లోక సంబంధమైనటువంటి ప్రేమల చేత బంధించబడుతూ ఉన్నారు. పిల్లరా వీరెవరినో ప్రేమిస్తారు, ఆ తర్వాత ఇక ఎంత చెప్పినా, తల్లిదండ్రులు చెప్పినా వినరు, బంధువులు చెప్పినా వినరు, మేలు కోరేవారు ఎవరు చెప్పినా వినరు. అవసరమైతే తల్లిదండ్రులను విడిచిపెట్టడానికైనా సిద్ధపడుతున్నారు. పిల్లలు శ్రేయస్సు కోరి మేలు కోరేవారు వాళ్ళను విడిచిపెట్టడానికైనా ఇష్టపడుతూ ఉన్నారు. ఎందుకనంటే ఆ పనికి మాలిన లోక సంబంధమైన ప్రేమ చేత వారు బందీ అయిపోయారు. అందుకనే ఆ బంధకాల నుంచి వారు బయటికి రాలేకపోతూ ఉన్నారు. పిల్లరా ఆ సందర్భాలను బట్టి తల్లిదండ్రులు కుమిలిపోతూ ఉంటున్నారు. ఎన్నో కుటుంబాలు పిల్లరా ఇలాగ పతనమైపోయి పరువు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు, హత్యలు చేస్తున్న సందర్భాలు. పిల్లరా దీనంతటికీ కారణం ఏంటి అని ఆలోచన చేస్తే వారు ఆ రకంగా బంధించబడుతూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి వాటి చేత మనుషులు బంధించబడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన తర్వాత ఆయన పిల్లరా ఆ చెరలో ఉన్న వారికి కూడా విడుదల ఇవ్వటానికి, ఇంకా చెప్పాలంటే తర్వాత అంటాడు కన్నీళ్లతో ఉన్న వారిని ఓదార్చటానికి. పిల్లరా ఈరోజు పగలు లేక సమాజంలో నలుగురు దగ్గర ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నట్టుగా కనబడుతున్నారు, కానీ అంతరంగంలో ఎంతో దుఃఖాన్ని కలిగి ఉంటున్నారు అనేక మంది. ఎవరికీ తెలియకుండా పిల్లల లోపల రాత్రులు పిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు ఏడ్చేటువంటి వారి లోకంలో ఎంతోమంది ఉన్నారు. పిల్లరా దుఃఖాక్రాంతులను ఓదార్చడానికి, ప్రకటించడానికి, దుఃఖించు వారిని అందరినీ కూడా ఉల్లాస వస్త్రాలు ధరింప చేయటానికి, ఇలా దేవుడు పిల్లర ప్రజలకు అవసరమైనటువంటి కొన్ని అద్భుతమైనటువంటి కార్యాలు చేయడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతకు మునుపు పిల్లరా ఇలాంటి పరిస్థితిలో ఉన్న వారికి ఓదార్పు ప్రకటించడం, ఓదార్పు ఇవ్వటం అనేది జరగలేదు. ఏ ఒక్కరు కూడా భరోసా ఇచ్చిన సందర్భం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన పరిచర్య ప్రారంభించిన నాటి నుండి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు చేయటం ఆయన ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. లూకా సువార్త పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 11వ అధ్యాయం 5వ వచనాన్ని చూడగలిగితే,
మత్తయి సువార్త 11వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, గురుడివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుంటివారు నడుచుతున్నారు, కుష్టు రోగములు ఆ. శుద్ధులగుచున్నారు, శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చెవిటివారు వింటూ ఉన్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, చనిపోయిన వారు లేపబడతా ఉన్నారు. బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది. బీదలైన వారికి కూడా అద్భుతమైన దేవుని మాటలు ప్రకటించబడతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రజలకి ఆశ్చర్యం కాకపోతే ఏంటి చెప్పండి? కుంటివారు నడుస్తున్నారు, గురుడివారు చూస్తున్నారు, చెవిటివారు వింటా ఉన్నారు, చనిపోయిన వారు తిరిగి లేపబడతా ఉన్నారు. పిల్లరా, ఈ సమాజంలో అనేక అద్భుతమైన కార్యాలు, ఎన్నడూ జరగని కార్యాలు యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య ప్రారంభించిన తర్వాత ఆ జరగడం మొదలుపెట్టినాయి. హల్లెలూయా. అంతవరకు అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నవారు, ఇక ఎంత మాత్రం ప్రయోజనం లేక సంకట పరిస్థితిలో ఉన్నవారు కూడా యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య ద్వారా విడుదల కలుగుతూ ఉంది, స్వస్థత కలుగుతూ ఉంది. కుంటోళ్ళు నడిచేస్తున్నారంట, గురుడోళ్ళు చూస్తున్నారంట, చెవిటివారు వింటున్నారంటండి. పిల్లలు మోగవారు మాట్లాడుతూ ఉన్నారు, చివరికి చనిపోయిన వాళ్ళు కూడా లేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇదంతా చూసిన వారందరికీ కూడా ఏం కలుగుతుంది? ఆశ్చర్యం. కనుక పిల్లల బైబిల్ గ్రంథంలో ఇంకా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం 33వ వచనం. దయ్యములను వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మూగవాడు మాటలాడగా జనసమూహములు ఆశ్చర్యపడి, జనసమూహం అంతా కూడా ఆశ్చర్యపడి ఇశ్రాయేల్లో ఇలాగు ఎన్నడూ కనబడలేదని చెప్పుకుంటున్నారు. పిల్లరా, ఎప్పుడైతే మోగవాడు ఒక ఆయన మాట్లాడాడంట, యేసుక్రీస్తు ప్రభువారు అతను స్వస్థపరిచిన తర్వాత మోగవాడు మాట్లాడడం మొదలుపెట్టాడు. పిల్లరా, ఆ మాట మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత అక్కడ ఉన్నవారు అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఇంకా మనం చూడగలిగితే మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వచనాన్ని చూస్తే, మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు వినునట్లుగాను మూగవారు మాట్లాడునట్లుగాను చేయుచున్నాడు అని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. అందరూ కూడా పరిమితం లేనంతగా ఆశ్చర్యపడ్డారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ఇంత అంతం లేదు, ఆశ్చర్యపడతానే ఉంటున్నారు. ఎందుకంటే ఆయన చేసే కార్యాలు ఒకటికి మించిన మరొక కార్యం. ఇక్కడ జరిగిన కార్యం కొంత ఆశ్చర్యం కలిగిస్తే అంతకు మించిన కార్యం మరొకటి జరుగుతూ ఉంది. ఆశ్చర్య కార్యములు ఒకటి తర్వాత ఒకటి పిల్లరా, అవన్నీ కూడా చెప్పుకుంటున్నప్పుడు వారందరూ కూడా మిక్కిలి ఆశ్చర్యపడుతున్నారు. దేవునికి స్తోత్రం. అంటే పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు యొక్క చేసే ప్రతి కార్యం కూడా ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. పిల్లరా, బైబిల్ గ్రంథంలో మరొక మాట చూస్తే లూకాసు సువార్త 8వ అధ్యాయం 25వ వచనాన్ని చూడగలిగితే, లూకాసు సువార్త 8వ అధ్యాయము 25వ వచనాన్ని చూస్తే, అంతటా ఆయన లూకాసు సువార్త 8వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే ఈయన ఎవరో అని ఒకరితోనొకడు చెప్పుకొని ఆశ్చర్యపడ్డారు. దేవునికి స్తోత్రం. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు కలిసి దోణి మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా పెద్ద గాలి వచ్చింది. ఆ గాలికి దోణి అంతా అలలాడిపోతున్న సమయంలో యేసుప్రభు శిష్యులు కూడా కంగారు పడ్డారు. యేసుప్రభుకి ఈ సంగతి చెప్తే ఆయన వెంటనే లేచి నిలబడి గాలిని సముద్రాన్ని ఏం చేశాడంట? గద్దించాడు. వెంటనే మిక్కిలి నిమ్మలమైపోయిందంట. పిల్లరా, యేసు ప్రభువారు వారిని గద్దిస్తూ విశ్వాసం లేని వారుగా వారిని మాట్లాడుతూ గద్దించాడు. పిల్లరా, అయితే తర్వాత మనం అక్కడ వాక్యాన్ని చూడగలిగితే వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. దేవునికి స్తోత్రం. ఈయనకు గాలి ఈ సముద్రం కూడా ఈయనకు లోబడుతున్నాయి. అసలు సముద్రంకి ఎవరికి లోబడదు. సముద్రం పిల్లలు ఎవరి మాట విందాం. సముద్రం కానీ ఒక రూపం దాల్చింది అని అంటే
ఇక ఏదైనా కానీ ఎవరు దాన్ని ఆపలేరు. కానీ ఆనాటి దినాలలో యేసుక్రీస్తు ప్రభువారు పిల్లరా ఆ యొక్క సముద్రాన్ని గద్దించితే అది మిక్కిలి నిమ్మలమైపోయింది. దేవునికి స్తోత్రం. ఆయన కూడా తిరిగిన శిష్యులు ఎన్నో రకాల అద్భుతాలు చూశారు. చెవిటివారు పిల్లరా వినడం చూశారు, వాళ్ళు మగవారు మాట్లాడడం చూశారు, అలాగే పిల్లరా కుంటివారు నడవడం చూశారు, చనిపోయిన వారు తిరిగి లేవడం చూశారు. ఇన్ని రకాల ఆశ్చర్యమైన కార్యాలు చూసిన శిష్యులు ఇప్పుడు సముద్రం నిమ్మలించినప్పుడు ఇంకా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకనంటే అసలు సముద్రం కూడా లోబడుతుందా? ఆ కార్యమే జరిగిస్తాడనుకున్నాం, ఇది కూడా జరిగించాడు. ఇదే జరిగిస్తాడనుకున్నాం, ఇదిగో మరొకటి చేశాడు అని చెప్పి ఒక్క కార్యాన్ని గురించి వింటున్న వారు చివరికి ఈ అద్భుతం చూసి వారు ఆశ్చర్యపడ్డారు. ఎందుకనంటే ఇక అదే లాస్ట్ రోజు అని కంగారు వచ్చి ఉంటుంది వాళ్ళకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి జీవితంలో ఈ తుఫాను, ఈ అలజడి, ఇదంతా చూసి ఏమనిపించి ఉంటుందో, ఇక ఈ పడవ మునిగిపోతుంది, ఇక ఇదే లాస్ట్ రోజు అని కంగారు పడి ఉంటారు. కానీ యేసు ప్రభువారు లేచి గద్దించగానే వెంటనే నిమ్మలమైపోయింది. అప్పుడు స్థిమితపడిన తర్వాత బ్రతికాం అని అనుకున్న తర్వాత వారికి ఇదంతా తలంచుకుంటున్నప్పుడు ఎక్కడ లేని ఆశ్చర్యం కలుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. ఇక సమయంలో ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్నప్పుడు అనగా రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్య ఆశ్చర్యం కలిగించేది అనే సంగతి వింటున్నప్పుడు నీకు కూడా అనిపించాలి, నా జీవితంలో కూడా ఎన్నో అలజడులు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో శోధనలు పెనులాగా నా మీదకి వచ్చి పడతా ఉన్నాయి. పెనుగాలుల వలె నా మీదకి శోధనలు ఒకటి తర్వాత ఒకటి నా శక్తికి మించి వస్తున్న ఈ శోధనలను నేను జయించలేకపోతా ఉన్నాను, వీటిని నేను భరించలేకపోతా ఉన్నాను, వీటి మీద నేను పైచేయి సాధించలేకపోతా ఉన్నాను, ఏంటి నా పరిస్థితి అని చెప్పేసి పిల్లరా ఆ భయంకరమైనటువంటి తుఫాన్లో చిక్కుకున్న నావలో వాళ్ళకి అనిపించినట్లుగా ఈ సమయంలో వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా ఎటువంటి తుఫాను ఉన్నా, ఎటువంటి అలజడి ఉన్నా, ఎటువంటి భయంకరమైన సమస్యలు ఉన్నా దేవుడు అంటున్నాడు ఈ క్రిస్మస్ సందర్భంగా ఆయన పరిచర్య ఆశ్చర్యకరమైంది. ఆయన నీ జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన కార్యాన్ని చేయగలడు. ఆయన నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేయగలడు. ఆయన ఆశ్చర్యకరుడు కనుక నీ పరిస్థితిని మార్చడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో అలజడిని ఒక్క మాట ద్వారా దానిని లేకుండా చేయగల సమర్థుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకనంటే ఏదైనా సమస్య పోవాలి అని అంటే కొన్ని రోజులు పట్టుద్ది. పిల్లరా సమస్య రావడానికైతే వస్తుంది, కానీ పోవడానికైతే మాత్రం టైం పట్టుద్ది. ఒక దెబ్బ తగలాలంటే క్షణమాత్రం, కానీ ఆ దెబ్బ బాగుపడాలంటే చాలా రోజులు పట్టుద్ది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ఆ సమస్య నీకు ఎలా వచ్చినా, ఆ రోగం నీకు ఎలాగొచ్చినా, ఆ యొక్క ఇబ్బంది నీకు ఎలాగొచ్చినా కానీ ఎన్ని రోజులు ఆ శ్రమతో శోధనతో రోగంతో బాధపడుతున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యకరుడు కనుక క్షణములో ఆయన రోగాన్ని లేకుండా చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో పిల్లరా 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ యేసు ప్రభువును ముట్టుకున్న ఆ మరుక్షణంలోనే ఆమె స్వస్థత పొందింది. దేవునికి స్తోత్రం. పిల్లరా డాక్టర్ దగ్గరికి పోతే 3 నెలల కోర్సు వాడు, లేక ఒక వారం రోజులైన కోర్సు వాడు అంటాడు. అనేక సంవత్సరాల నుంచి నీకుంది కాబట్టి కొంతకాలం నువ్వు మందులు వాడాలి అంటాడు. ఈ మందులు వాడిరా, తగ్గకపోతే మందులు మారుస్తానంటాడు. పిల్లరా అలాగే ఈ లోకంలో ఏ సమస్య అయినా ఒక జైలుకి పోయినా, ఒక కోర్టుకు పోయినా చాలా కాలం పట్టుద్ది పిల్లరా. దేనికేనంటే ఆ యొక్క సమస్య పరిష్కారం కావడానికి. కానీ ఈ దినాన్ని దేవుని వాక్యం వింటున్న వాళ్ళారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం గమనించినట్లయితే ఈ యొక్క సమయంలో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే ఆయన ఒక క్షణంలో అద్భుతమైన కార్యం చేయగలడు, ఒక క్షణంలో ఆశ్చర్యమైన కార్యాన్ని చేయగలడు. ఆయన ఆశ్చర్యకరుడు గనక స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకరుడు గనక అనేక అద్భుతమైన కార్యాలు ఆయన చేసేవాడు గనక పిల్లరా ఆయనకి నీ సమస్యను తీర్చడం పెద్ద కష్టమేమీ కాదు, నీ శోధన నుంచి విడిపించడం పెద్ద కష్టమేమీ కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చెప్దాం, హల్లెలూయా. పిల్లరా ఇక దినాన్ని దేవుని పిల్లలమైన మనందరము గమనించాలి, యేసు ప్రభువారు నీ జీవితంలో కూడా ఆశ్చర్యమైన కార్యాన్ని
జరిగిస్తాడు. ఆశ్చర్యకరుడు అని చెప్పబడిన యేసుక్రీస్తు ప్రభువుని గురించి మనం ఆలోచన చేస్తే, మొదటిది ఆయన జన్మ ఆశ్చర్యకరమైంది. రెండవదిగా ఆయన పరిచర్య అనేకులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మూడవదిగా మనం ఆలోచన చేస్తే ఆయన మరణం, ఆయన పునరుద్ధానం కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. పిల్లరా, ఈ భూలోకంలో ఏ నరుడైనా కానీ కొంతకాలం బ్రతికిన తర్వాత చనిపోవలసిందే. మరణాన్ని చూడకుండా బ్రతికేటువంటి నరుడంటూ ఈ లోకంలో ఎవరూ లేరు. అలాగే మానవ శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చినటువంటి ఆ పుణ్యపురుషుడైన యేసు ప్రభు వారు మానవ రీతిగా చనిపోవలసి వచ్చింది. అయితే ఆ మరణాన్ని గురించి మనం ఆలోచన చేస్తే చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయం 44వ వచనాన్ని చూస్తే, మార్కు సువార్త 15వ అధ్యాయము 44వ వచనంలో పిలాతు ఆయన ఎంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఎంతలోనే చనిపోయినా అని అతనిని అడిగాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు, పిలాతు అనేటువంటి న్యాయాధిపతి యేసుక్రీస్తు ప్రభువుని చాలా రోజులు ఆయన విచారించారు. చివరికి విధిలేని పరిస్థితిలో, తప్పని పరిస్థితిలో ఆయనకు సిలువ అనేటువంటి మరణశిక్ష విధించాడు ఆయన. పిల్లరా, విధించిన తర్వాత ఆయన సిలువ వేశారు. సిలువ వేసిన సమయంలో అప్పుడు దాకా మాటలన్నీ వింటూ ఉన్నాడు. అకస్మాత్తుగా పరమ తండ్రికి ఆత్మను అప్పగించి ఆయన తలవాల్చి చనిపోయాడు. ఆ సందర్భంలో పిల్లరా, పిలాతునికి ఈ సంగతి తెలిసింది. యేసుక్రీస్తు ప్రభువారు తలవాల్చి ఆయన ప్రాణాన్ని విడిచారు అనే సంగతి తెలిసినప్పుడు పిలాతు అంటున్నాడు కదా, ఎంతలోనే చనిపోయినా. ఆయన అంత త్వరగా చనిపోయాడా? సిలువ వేయబడిన వారు ఎవరు కూడా ఒక రోజులో చావరే. సిలువకు వేలాడదీయబడిన వారు పిల్లరా, కొందరైతే 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఆ సిలువ మీద వేలాడి ఉంటారు. పిల్లరా, అనేక మందికి కాళ్ళు నరికేసిన సందర్భాలు ఉంటాయి. ఎంత అయినా సావకపోతే వెళ్ళి ఆ వేలాడి ఉన్నటువంటి వారికి కాళ్ళు నరికేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు రక్తం కారి చనిపోయినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. కానీ పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క రోజులోనే మాట్లాడుతూ ఉండగానే ఆయన ప్రాణం విడిచినప్పుడు పిలాతు అంటున్నాడు కదా, ఇంతలోనే చనిపోయాడా అంటే మరణం కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు. కొందరు పిల్లరా ఎవరెవరి చేతుల్లోనో చనిపోతూ ఉన్నారు. అనేక రకాలైన మరణాలు మనకు తెలుసు. కానీ పిల్లరా, యేసుక్రీస్తు యొక్క మరణము ప్రత్యేకమైంది. ఆయన మరణం న్యాయాధిపతికే ఆశ్చర్యాన్ని కలిగించింది. అవునా కాదా అని ఆయన నమ్మలేక ఒక వ్యక్తిని పిలిచి అంటున్నాడు కదా, ఇది నిజంగా జరిగిందా అని ఎంక్వైరీ చేసినప్పుడు పిల్లరా, అవును యేసు ప్రభు చనిపోయాడు అన్న తర్వాత అప్పుడు అనుకున్నాడు నిజంగా చనిపోయాడని. అంటే అంతవరకు కూడా ఆయన చనిపోయాడని న్యాయాధిపతి కూడా నమ్మలేనంత ఆశ్చర్యం. దేవునికి స్తోత్రం. తర్వాత పిల్లలు మనం చూసినట్లయితే లూకాసు వార్త 24వ అధ్యాయం 12వ వచనాన్ని చూస్తే, లూకాసు వార్త 24వ అధ్యాయం 12వ వచనం, అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాను. పిల్లరా, ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయాడు, పాతి పెట్టేశారు, 3వ రోజున లేస్తానని చెప్పాడు యేసు ప్రభు. చూడటానికని చాలామంది బయలుదేరి వెళ్ళారు. అందులో ఒక శిష్యుడు పేతురు. పిల్లరా, ఆయన వెళ్ళి చూసేటప్పటికి యేసు ప్రభు అక్కడ లేడంట. ఆయన వేసుకున్నటువంటి వస్త్రాలు మాత్రమే అక్కడ ఉన్నాయి. దేవదూత చెప్పాడు ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడని. ఈ సంగతి విన్న తర్వాత పేతురు ఆశ్చర్యపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది అనడానికైతే మాట అంటారు కానీ జరిగించేవాళ్ళు బహు తక్కువ మంది. కానీ యేసు ప్రభు వారు ఏ మాట అయితే అన్నాడో ఆ మాటను ఖచ్చితంగా నెరవేర్చాడు. స్తోత్రం చెబుదామా? అంటే ఆయన జన్మ ఆశ్చర్యాన్ని కలిగించింది. రెండవదిగా ఆయన జీవిస్తూ చేసిన పరిచర్య
అనేక మందికి ఆశ్చర్యాన్ని కలిగజేసింది. పైలారా, చివరికి ఈ లోకాన్ని ముగించుకొని ఆయన వెళ్ళిపోతున్నప్పుడు మరణము ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ లోకంలో పైలారా, అందరిలాగా చనిపోయిన తర్వాత పాతి పెట్టబడి సమాధిలోనే ఉండిపోకుండా యేసుక్రీస్తు యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ పునరుద్ధానము కూడా ప్రజలకు ఏం కలుగజేసింది? ఆశ్చర్యాన్ని కలుగజేసింది. ఆయన లేచాడట. పిల్లరా, మనం చూడండి, ఒక్కొక్కసారి ఏ ఎలకనో ఇంకో దేన్నైనా శుభ్రంగా చంపేసి శుభ్రంగా తలకాయ చితక్కొట్టేసి, ఏ పామునో తలకాయ చితక్కొట్టేసి అక్కడ వదిలేసామనుకోండి, కొంతసేపటికి అది కదిలి లేచి వెళ్ళిపోయింది అనుకోండి, ఏమనిపిస్తుంది? నేను అంత గట్టిగా కొట్టాను కదా, నిజంగా రక్తం వచ్చేలా కొట్టాను కదా, అయినా అది ఎలా బతికింది? అయితే అది మామూలుది, అది చాలా గట్టి ప్రాణం అంటాం. పోయిలారా, ఈరోజు యేసు ప్రభు వారు 3 రోజుల తర్వాత ఆయన సమాధిలో పెట్టేసి, సమాధికి పెద్ద అడ్డుబండ రాయి అడ్డుబండగా ఆ గోడగా దాన్ని తలుపుగా లేక బయటికి రాకుండా దాన్ని అడ్డుగా పెడితే, అప్పుడు అలా పెట్టిన తర్వాత కూడా ఆయన లేచి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన పునరుద్ధానం కూడా ఏం కలుగజేసింది? ఆశ్చర్యాన్ని కలుగజేసింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ దినాన పిల్లరా, మనం గమనించినట్లయితే లూకాసు వార్తలో మరొక మాటను కూడా చూడగలుగుతాం. 24వ అధ్యాయం 41వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయం 41వ వచనం. అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. దేవునికి స్తోత్రం. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత, మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఆయన 40 రోజులు భూమి మీద ఉన్నారు. ఆ సమయంలో ఒకరోజు శిష్యులైన వారు పిల్లరా వలలు వేసుకొని వేటకెళ్ళి చేపలు పట్టే ప్రయత్నంలో ఉండగా ఆ రోజు అక్కడికి వెళ్ళాడు యేసు ప్రభువారు. వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభువుతో వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు మర్చిపోయారండి 3 రోజులకి. పోయినారా, యేసు ప్రభువారు మరలా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎవరోలా చూస్తున్నారండి. ఆయన ఆత్మ పిల్లల శరీర సంబంధమైనటువంటి రూపంలో కొంత మార్పు వచ్చింది. కాబట్టి ఆయన పిల్లలు గుర్తుపట్టలేకపోయారు. మహిమతో నింపబడినటువంటి యేసు ప్రభువుగా వారు చూడలేకపోయారు, గ్రహించలేకపోయారు. పిల్లరా, అప్పుడు యేసు ప్రభు వారు ఆయనే పరిచయం చేసుకోవడానికి ఆయన చెప్తున్న మాట తెలుసా? చేపలు మీ దగ్గర ఏమైనా ఉన్నవా? దేవునికి స్తోత్రం. ఆ తర్వాత లేవు అని చెప్పారు వాళ్ళు. ఆ తర్వాత వల వేయండి అని అంటే అక్కడ లాగా లేనన్ని చేపలు వలలో పడ్డాయి. అందరూ ఆశ్చర్యపడ్డారు. దేవునికి స్తోత్రం. పిల్లరా, అంటే ఆయన పునరుద్ధానం అనేది, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు అనే సంగతి వాళ్ళకి అర్థమైంది. ఈయన మొన్నే కదా సమాధి చేయబడ్డాడు, లేచాడని అందరూ అంటున్నారు, కానీ ఇది అవునో కాదో అనుకున్నాం. కానీ ఈరోజు కళ్ళారా మేము లేచిన యేసు ప్రభుని చూచాం అని వారు ఆశ్చర్యపడ్డారు. దేవునికి స్తోత్రం. దినాన పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువులాగా జన్మించిన వారి లోకంలో ఎవరూ లేరు. ఆయన జన్మ ఆశ్చర్యకరమైంది. రెండవదిగా యేసు ప్రభువులాగా ఈ లోకంలో పిల్లరా పరిచర్య చేసిన వారు ఎవరు లేరు. ఆయన అనేక మందిని స్వస్థపరుస్తూ వచ్చాడు. ఆయన మీద ఆధారపడిన వారిని, ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయక వారి జీవితంలో పిల్లరా చిరకాల సమస్యలు, వ్యాధులు, శోధనల నుండి దేవుడు వారిని విడిపించి ఆయన ఆశ్చర్యకరుడని రుజువు చేసుకున్నాడు. మూడవదిగా గమనించినట్లయితే ఆయన మరణం, ఆయన తిరిగి జన్మించిన లేక పునరుద్ధానుడైనటువంటి ఆ పునరుద్ధానత్వం పిల్లరా, అలాగే ఆయన జీవితంలో పిల్లరా ఆ యొక్క శకం లేక ఆ మరణాన్ని జయించి లేచినటువంటి సందర్భం పిల్లరా అనేక మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. దేవునికి స్తోత్రం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యకరుడు పిల్లరా అని యెషయా భక్తుల ద్వారా ప్రవచింపబడినటువంటి ఆ ప్రవచనం లేక ఆయనకు పెట్టబడిన పేరుకు ఆయన పిల్లలు సరిపోతాడు. ఆయన ఆశ్చర్యకరుడు కనుక ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు కనుక నీ జీవితంలో కూడా అనేక రకాల ఆశ్చర్యమైన కార్యాలు జరగాలి అని అంటే ఖచ్చితంగా ఆశ్చర్యకరుడుగా పిలువబడుతున్న యేసు ప్రభు దగ్గరికి నీవు రావాల్సి ఉంది.
పిల్లరా, ఆయన దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు ఆయన నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఆ రోజు శిష్యులకు ప్రత్యక్షమై శిష్యులకు కనబడడం మాత్రమే కాదు పిల్లరా, ఈరోజు ఈ 3 విషయాలను గ్రహించి నీ జీవితంలో నీ హృదయం అనేటువంటి తలుపు తెరిస్తే పిల్లరా ఆయన నీతో మాట్లాడతాడు. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే లూకాసు వార్త 24వ అధ్యాయం 41వ వచనం చూస్తే, అయితే వారు సంతోషం చేత ఇంకను ఆయనను నమ్మక ఆశ్చర్యపడుతుండగా. నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనం అండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు. అద్భుతములు చేయువాడవు. అద్భుతాలు చేయువాడు నీ వంటి వాడు ఎవడు? పిల్లరా, వేల్పులలో ఈరోజు నీ వంటి వాడు ఎవరు లేరు. పూజించబడే వారిలో ఆయన కంటే గొప్పవారు ఎవరు లేరు. ఆశ్చర్యమైన కార్యాలు చేసే విషయంలో ఆయన కంటే గొప్పవారి లోకంలో ఎవరూ లేరు. కాబట్టి అందరిని మించినటువంటి ఆధిక్యత కలిగినటువంటి దేవుడవు నీవు అని చెప్పి అక్కడ కొనియాడబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29వ వచనం చదువుకున్నట్లయితే, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29వ వచనం. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. దేవునికి స్తోత్రం. ఇక సమయంలో పిల్లరి క్రిస్మస్ సందర్భంగా ఆశ్చర్యకరుడైనటువంటి దేవదేవుడు నీ జీవితంలో కూడా ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాలి అని అంటే అక్కడ రాయబడింది, నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ దేవుణ్ణి ఏం చేయాలి? వెతకాలి. చెప్పండి, ఏం చేయాలి? వెతకాలి. దేవునికి స్తోత్రం. పిల్లరా, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ దేవుణ్ణి వెతకాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంట? ప్రత్యక్షమవుతాడు. అయితే పిల్లరా, ఆ రోజుల్లో శిష్యులు ఏమైనా వెతికారా? ఆయన వెతికితేనే ఆయన ప్రత్యక్షమయ్యాడా అంటే వెతకలేదు వారు. ఆయనే కావాలని వెళ్ళి వాళ్ళకు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు నీకు కూడా దేవుడు ప్రత్యక్షమవుతాడా? అవును, ఆయన ప్రత్యక్షమవుతాడు. పిల్లరా, అయితే ఆయన నీ దగ్గరే ఉన్నాడు. ఆయన ప్రత్యక్షం అవ్వడానికి మరొకసారి పిల్లరా ఆయనకి దేవుడిగా ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు. ఆయన ఈ లోకానికి మొదటిసారిగా వచ్చినప్పుడు ఆయన మానవ రీతిగా వచ్చాడు. ఆ తర్వాత ఆయన మరణించి పునరుద్ధరణుడై తిరిగి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన పరిశుద్ధాత్మని లోకానికి పంపించాడు. ఈరోజు పిల్లరా, ఆ పరిశుద్ధాత్ముడు నీ దగ్గరే ఉన్నాడు. మరి ఏం చేస్తున్నాడు ఆయన నీ దగ్గర ఉండి? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడో మనకు కనబడుతుంది. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేస్తాం. పిల్లరా, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే మన హృదయం అనే తలుపు దగ్గర నిలబడి ఆయన తట్టుచూ ఉన్నాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన నీ దగ్గరే ఉన్నాడు. ప్రతి మానవుని యొక్క హృదయము వెలపల ఆయన ఏం చేస్తున్నాడట? తలుపు తడుతూ ఉన్నాడంట. హృదయం అనే తలుపు తడుతూ ఉన్నాడు. నా కుమారుడా తలుపు తీ, నా కుమార్తె తలుపు తీ. నువ్వు తలుపు తీస్తే, హృదయం అనే తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను, మనం కలిసి ఉందాం. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో పిల్లరా, దేవాతి దేవుడు ఎక్కడో లేడు. ఈరోజు పిల్లరా, నీ క్రిస్మస్ జరిగించుకుంటున్నాడు. నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి ఆయన తట్టుతూ ఉన్నాడు. ఆయన కోసం నీ హృదయం అనే తలుపు తెరిస్తే దేవుడు నీలోనికి వస్తాడు. ఆయన నీలోనికి రాకుండా నువ్వు చేసేది క్రిస్మస్ కాదు, నువ్వు వచ్చింది క్రిస్మస్ కాదు. ఒకవేళ ఈ రాత్రి ఈ యొక్క సమయంలో దేవుడు ఒకవేళ నీతో మాట్లాడాడు అనుకుంటే ఇప్పుడే నీ హృదయం అనే తలుపు తెరువు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు రకరకాల వేదనలకు, రకరకాల సమస్యలకు, శోధనలకు గురైపోయి నీ జీవితంలో నీకు మీద నీకే విరక్తి కలిగి నువ్వు హృదయాన్ని కఠినం చేసుకున్నావేమో.
ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హృదయం అనే తలుపు తెరువు, నేను నీలోనికి వస్తాను. దేవుడు మనలోనికి వస్తే ఆయన ఏ కార్యమైనా చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ రోజు పిల్లరా శిష్యులు ఆ యొక్క తుఫాను వచ్చినప్పుడు, లేక గాలి రేగి దోణి అలలాడిపోతూ ఉన్నప్పుడు అక్కడ పిల్లరా ఆ దోణిలో యేసు ప్రభు ఉన్నాడంట. అందుకనే వెంటనే ఆయన ఏం చేశాడు, ఆ గాలిని గద్దించాడు. దోణిలో ఉన్నాడు గనక గాలిని గద్దించాడు. పిల్లరా ఈరోజు దేవుని వాక్యం ఉంటున్నటువంటి మనం కూడా గమనించాలి. మన హృదయం అనేటువంటి దోణిలోనికి యేసు ప్రభుని ఆహ్వానించగలిగితే ఆయన మన హృదయం అనేటువంటి లోపల దోణిలో ఉండి ఆయన ప్రతి అలజడిని గద్దిస్తాడు. ప్రతి అశాంతిని పిల్లలు ఆయన నెమ్మదిగా మారుస్తాడు. ఆయన ప్రతి విషయంలో కూడా ఆయన మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక నీవేం చేయాలంటే హృదయం అనే తలుపులు తెరవాలి. అప్పుడే ఆయన నీ ప్రత్యక్షతను చూడగలుగుతావు, అప్పుడే ఆయన దర్శనాన్ని చూడగలుగుతావు, అప్పుడే ఆయన నీ జీవితంలో చేయబోయే కార్యాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. కనుక ఈ క్రిస్మస్కు ఇచ్చేసినటువంటి సహోదరి సహోదరుడా, ఈ క్రిస్మస్ సందేశం వింటున్నటువంటి నీ జీవితంలో యేసు ప్రభువారు గురించిన ప్రత్యేకతను గురించి ఈ దినాన నీ హృదయంలో ముద్రింపబడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఆయన జన్మ ఆశ్చర్యాన్ని కలిగించేది. నువ్వు బాగా మనసు పెట్టి ఆలోచిస్తే అందరిలాగా పుట్టినవాడు కాదు కనుక ఆయన జన్మ ఆశ్చర్యకరమైంది. రెండవదిగా అందరిలాగా ఆయన జీవించిన వాడు కాదు. ఆయన జీవితం పిల్లరా అనేక మందికి అద్భుతాలు కలుగు చేసింది. అనేక మంది జీవితాలకు చీకటిని తొలగించి సంతోషమును వెలుగుని కలుగు చేసింది. మూడవదిగా గమనించినట్లయితే ఆయన యొక్క మరణం పిల్లరా పునరుద్ధానం అనేది ఆశ్చర్యాన్ని కలిగించింది. కాబట్టి మనసు పెట్టి ఆలోచించి నీ జీవితంలో యేసుక్రీస్తు యొక్క ప్రత్యేకతను గురించి గ్రహించగలిగితే ఖచ్చితంగా ఆ దేవాతి దేవుడు ఈ క్రిస్మస్ సందర్భంగా నీ జీవితంలో ఉన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారం ఇచ్చి ఆయన శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని కలుగు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడని ప్రభువు పేరట తెలియచేస్తూ దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దేవుడు తన ఆశ్చర్యమైన కార్యముల చేత సంతృప్తిపరిచి సంతోషింపచేసి ఉల్లాసింపచేసి మిమ్మల్ని అనేకులకు ఆశ్చర్యకరుడైన దేవుని కొరకు సాక్షులుగా సిద్ధపరచునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. ఈ వర్తమానం వినినటువంటి ఆత్మీయ సహోదరి సహోదరులందరిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నా. ఈరోజు ప్రభువా ఈ వర్తమానం ప్రభు అనేకుల హృదయాలలో అద్భుతమైన కార్యం జరిగించినట్లుగా, ఆశ్చర్యమైన కార్యములు జరుగునట్లుగా వారి హృదయం అనే తలుపులు తెరవబడడానికి సహాయం చేయండి. ప్రభువా నీకు స్తోత్రాలు. విని మౌనంగా ఉండడం మాత్రమే కాకుండా నీ వాక్యమును గురించి ధ్యానించి ఆలోచించి ఆశ్చర్యకరుడైన నీకు హృదయంలో స్థానమిస్తే ఖచ్చితంగా దేవ వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మలచబడతాయని వారు గ్రహించడానికి సహాయం చేయండి. మాట్లాడే నీకు వందనాలు. వినుచున్న వారందరి జీవితంలో నువ్వు ఆశ్చర్యమైన కార్యం జరిగించమని యావత్ ప్రపంచంలో నాయన, మా భారతదేశంలో అలాగే మా ప్రాంతములలో తండ్రి ప్రతివారు కూడా ఈ రక్షణ సువార్తను తెలుసుకొని నీవు ఆశ్చర్యకరుడు అని అర్థం చేసుకొని గ్రహించి వారి జీవితాలలో అద్భుతమైన కార్యాలు వారు అనుభవించడానికి నీ కృపా కనికరములు తోడుగా ఉంచమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఈ క్రిస్మస్కు ప్రభువా విచ్చేసిన బిడ్డలందరినీ దీవించండి. ఆయా స్థలాలలో ఉండి ఆయా రీతులుగా ఈ వర్తమానములు వింటున్నటువంటి బిడ్డలందరికీ నాయన అయానికి స్తోత్రాలు. ఆశ్చర్యమైన కార్యాల ద్వారా సంతోషాన్ని, ఆనందాన్ని, ఉల్లాసాన్ని, విడుదల, నెమ్మది కలిగించి దీవించమని మహిమా ఘనత ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు ప్రభు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.